ఈ వీడియోలో టీసీఎస్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది చూపిస్తాను నేను ఇప్పుడు. సో టీసీఎస్ అంటే ఏంటంటే మన ఫ్రంట్ వీలింగ్ ఉంది కదా, అది ఎంత ఆర్పిఎం లో జరుగుతుందో ఇది అంతే ఆర్పిఎం తిరగాలి. ఇప్పుడు ఒకవేళ 5 ఆర్పిఎం వెళ్తుంది అనుకో, ఇది కూడా 5 ఆర్పిఎం వెళ్ళాలి. 20-30 ఆర్పిఎం వెళ్ళింది అనుకో, ఇంజిన్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది, ఇంజన్ కట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ టీసీఎస్ ఆన్ ఉంది, ఇప్పుడు టీసీఎస్ చెక్ చేస్తున్నాం. టీసీఎస్ ఆన్ ఉంది, స్కిడ్ అయితే అవ్వదు, బండి స్ట్రైట్ గానే ఉంటది, ప్రొటెక్ట్ చేస్తా. తెలిసిందా ఏమన్నా భయం లాగా ఏమన్నా వేసిందా? ఇప్పుడు టీసీఎస్ ఆఫ్ చేయి. ఇప్పుడు మా వాడు టీసీఎస్ ఆఫ్ చేస్తుండు. ఈ లైట్ వచ్చింది కదా, టీసీఎస్ ఆఫ్ అని ఉంది, చూసినారా? సో ఇప్పుడు ఎక్కువ థ్రోటిల్ ఎక్కువ ఏమైందిరా మావా? సో చూసినారు కదా, టీసీఎస్ ఆఫ్ ఉన్నప్పుడు అయితే బండి అయితే చాలా స్కిడ్ అవుతుంది. సో ఇది రిస్క్ అన్నట్టు. ఎప్పుడైతే టీసీఎస్ ఆఫ్ చేసుకోకండి మీ బండికి అయితే మీరు. కమ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫెయిల్ అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? టీసీఎస్ ఇక్కడ లైట్ వస్తుంది నాకు, టీసీఎస్ ఆన్ ఆఫ్ అయినట్టు ఇక్కడ. యాక్చువల్లీ నాకు చెప్పకుండా మా ఫ్రెండ్ గారు టీసీఎస్ అనేది ఆన్ చేసిండు, అయినా కూడా బండి స్కిడ్ అయింది. మీరు చూస్తున్నారు కదా, టీసీఎస్ లైట్ లేదు అంటే టీసీఎస్ ఆన్ ఉన్నట్టు. ఇప్పుడు అంటే నీకు అది ఏమైంది? ఆన్ వచ్చి ఆఫ్ అవుతుంది, అట్లా అవ్వద్దు కదా. అట్లా అవ్వద్దు. బట్ నీకైతే భయం అయితే ఇవ్వలే కదా? అయింది. భయం అయిందా కొంచెం? నథింగ్, ఏమవ్వలేదు. సో జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది MT-15 ఇట్స్ ఓకే ఫర్ టీసీఎస్ బట్ నాట్ దట్ మచ్, అంతే కదా? టాప్ అండ్ బైక్స్ లా కాదు, ఇట్స్ నాట్ లైక్ MT-09. స్కిడ్ సో అయిపోతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ స్పీడ్గా అయితే వెళ్ళకండి బురద ఉన్నప్పుడు, వర్షాలలో. టీసీఎస్ ఆన్ ఉన్నా కూడా లాస్ట్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడొచ్చు టీసీఎస్ తోటి, కానీ చెలగాటం లాంటివి ఆడొద్దు, అంతే కదా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసి MT Modesty. థ్యాంక్ యూ గైస్.